పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు కాకుండా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి చంద్రబాబు ఏ అర్హతతో టికెట్ ఇచ్చారని కోవూరు కాంగ్రెస్ అభ్యర్థి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఇంటికి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని, కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని చెబుతున్న కోవూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి మహిద్ ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని నెల్లూరు జిల్లా కోవూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కోవూరు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వైసీపీ, టీడీపీ అభ్యర్థులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి డబ్బు కోసం రాజకీయాల్లోకి వస్తున్నారని, తాను ఒక పేదవాడిని, తమకు అవకాశం ఇస్తే ప్రజాసేవ చేస్తానంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో ప్రధాన పార్టీ కూటమి అభ్యర్థులు వైసీపీకి కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని మీ నమ్మకం ఉందా? ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా కాంగ్రెస్ అభిమానులను కూడా విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి విరుద్ధంగా ఏదైతే ప్రజా సంక్షేమ రాజ్యం అన్నారో ఆ సంక్షేమ పాలన అందించడంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే దానికి నిదర్శనం ఒకే ఒక్క పథకం, ఆరోగ్యశ్రీ. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన అందరి హృదయాల్లో బతికేలా చేసినటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు దీనావస్థకు చేరుకుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము 25 లక్షల రూపాయలకి పరిమితి పెంచామని గొప్పగా చెప్పుకుంటుంది. కానీ ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకం ఒకసారి ఆలోచిస్తే, ఏదైతే గతంలో కార్పొరేట్ హాస్పిటల్స్ అయినటువంటి అపోలో కావచ్చు, లేదా కిమ్స్ కావచ్చు, మెడికల్ కావచ్చు, వీటిలన్నింటిలో ఆరోగ్యశ్రీ ఉండేది. ఈరోజు ఆ 3 ఆసుపత్రులకి పేదలు వెళితే ఆరోగ్యశ్రీ లేదు. ఇది వాస్తవం. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో రాజశేఖర రెడ్డి గారిని చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిపిన ఆరోగ్యశ్రీని కూడా చంపేసిన ఘనుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకున్న తరువాత వ్యాపారం ఏదైతే ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ప్రభుత్వాన్ని నడిపేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో నాణ్యమైన ఇసుక అందుబాటు ధరలకు అనేటటువంటి ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా? మీకు ఓట్లు వేసింది వ్యాపారం చేయమంటానిక, ప్రజలకి మంచి సుపరిపాలన అందించడానిక అనేటటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఏదైతే మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అని చెప్పాడో, దశలవారీ అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు, అన్నీ పక్కన పెడితే నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో అసలు మద్యపాన నిషేధం అనే పదమే లేకుండా చేశాడు. మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచి ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తూ నాసి రకం మద్యం తాగి మన అక్క చెల్లెమ్మల మెళ్లలో మంగళసూత్రాలు తెగిపోతున్నా కూడా నేను స్విచ్లో మీకు డబ్బులు వేశాను కాబట్టి నాకు మీరు ఓట్లు వేయమనేటటువంటి అడిగేటటువంటి పరిస్థితిని ఈరోజు అక్క చెల్లెమ్మలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, బస్ ఛార్జీలు కావచ్చు, కరెంటు ఛార్జీలు కావచ్చు, ఇవంతా పెంచి 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు వెనక్కి తీసుకునేటటువంటి విధానం ఈరోజు ప్రజలకు అర్థమైందనేది సుస్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇకపోతే పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఇప్పుడు పెన్షన్స్ ఇస్తున్నారో, అర్హత కలిగి ఉండి కూడా 6 నెలల పైనుంచి అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అర్హులు ఈరోజు ఇంకా పెన్షన్ రాక ఈ ఒక్క జిల్లాలోని 8,970 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయంటే దీన్ని సంక్షేమ పరిపాలన అంటారా అని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని నాన్నగారు 2 అడుగులు ముందుకు వేస్తే నేను ఇంకా 4 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు అవినీతి ఆంధ్రప్రదేశ్గా నియంత పరిపాలన కొనసాగిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడి, ఏదైతే కాంగ్రెస్ వాదులుగా ఉండి రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో ఈరోజు వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపు చూసేటటువంటి రోజులు ప్రారంభమయ్యాయి. ఈరోజు రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం న్యాయయాత్ర పేరుతో ఆమె చేసేటటువంటి ఏదైతే ప్రతి నియోజకవర్గంలో పర్యటనలకు ప్రజల నుంచి భారీగా స్పందన రావడం దీనికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నారు. కాకపోతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు డైరెక్షన్ పనిచేసిన టీడీపీ ప్రజల కోసం పనిచేసిన వైసీపీ ఆరోపిస్తుంది సార్. అంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే, ఏదో ఒకటి ఎదురుదాడి చేయడం, ఒక నిందేసేయటం,
దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం అనేది వాళ్ళకి ఆనవాయితీగా ఉండేటటువంటి అలవాటు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక కోడికత్తి కేసు కావచ్చు, లేదా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కావచ్చు, ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని రాసేశారు. ఈరోజు షర్మిలమ్మ గారు ఒకవేళ చంద్రబాబు గారికి పనిచేస్తున్నాయి అనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రావడం దుర్మార్గం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకున్నటువంటి షర్మిల గారు ఒకటే చెప్పారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి వంగి మాట్లాడే ఫోటోలు గతంలో పేపర్లో వచ్చాయి. ఆ రోజే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించి ఉంటుందనేటటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. నీలాగా కాంప్రమైజ్ అయ్యేటటువంటి వ్యక్తి షర్మిలారెడ్డి గారు కాదు. ఈరోజు ఆమె చేస్తున్నట్టు కష్టం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని మళ్ళీ బతికించాలి. ఏదైతే వాళ్ళ నాన్నగారి ఆశయం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేటటువంటి ఆశయ సాధన కోసం వచ్చింది తప్ప, నీలాగా మనం ఏదో ఒకటి లాలూచి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం షర్మిలారెడ్డి గారికి కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కానీ. ఈరోజు నేనున్న అభ్యర్థిగా నియోజకవర్గంలోకి ఎదుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశాన్ని ఇద్దరిని విమర్శిస్తున్నాను తప్ప నేనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదే, మేము చంద్రబాబుకు మద్దతు తెలపడం లేదే. చంద్రబాబు గారు సరిగా పరిపాలన చేయలేదు కాబట్టి మీకు ఓట్లు వేస్తే ఈరోజు ఆ పరిపాలన వద్దనుకొని తిరిగి కాంగ్రెస్ వైపు ప్రజలు చూడమని చెప్పి అంటున్నాం తప్ప మేము ఏ పార్టీకి అంటగాగడం లేదనే విషయం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఏపీ ప్రజలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అవేం పట్టించుకోకుండా ఉమ్మడి రాష్ట్రాన్ని 2 ముక్కలకు తీల్చిందని ఇప్పటికే బాధపడుతున్నారు. వారికి ఏం చెప్తారు సమాధానం? ఖచ్చితంగా రాష్ట్ర విభజన గాయం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ఉంది. దానికి ఎటువంటి సందేహం. స్పష్టంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల పాటు ఇస్తామని ప్రకటించాం, మేనిఫెస్టోలో పెట్టాం, గ్యారెంటీలు ఇస్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా, రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమ రావాలన్నా వీటన్నిటికీ ఒకే ఒక మార్గం ప్రత్యేక హోదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక హోదానే ఎజెండాగా ముందుకెళ్ళి ఓట్లు వేయించుకొని 23 మంది ఎంపీలు గెలుచుకొని కనీసం కేంద్రంలో ఒక్కరోజు కూడా ప్లకార్డు కూడా ప్రదర్శించినటువంటి ఎంపీలు ఈరోజు మన ఎంపీలు. కాబట్టి ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ప్రతి ఒక్కడు, ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ఆలోచించేటటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనేటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారు. దేశంలో తిరిగి 400 సీట్లతో తిరిగి ఎన్డీఏ కూటమి అధికారం కోసం బీజేపీ చెప్తుంది. ఏం చెప్తారు? ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా భాజపా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈరోజు మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క సిద్ధాంతమే మతంతో ముడిపడినటువంటిది. ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం సెక్యులర్ కంట్రీ యొక్క అన్ని కుల మత ప్రాంతాలకు అతీతంగా చూడాల్సినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మణిపూర్లో ఘటన కావచ్చు, కనీసం ఆ దృశ్యాలను కూడా బయటికి రానికుండా మీడియాకు కూడా ఆంక్షలు విధించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది భాజపా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు ఎవరైనా కనుక ఏదైనా అంశాన్ని భాజపాకు వ్యతిరేకంగా చిత్రీకరించినా ప్రదర్శించినా వాళ్ళ మీద ఈడీలు, సిబిఐలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను పంపించి కేసులు పెట్టేటటువంటి పరిస్థితి. మీరు ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం ఉందా అనేది మీ మీడియానే ఒకసారి మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించండి. కాబట్టి తిరిగి దేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా ప్రజలందరూ కూడా సంతోషంగా ప్రజా హక్కులు కాపాడాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుజ్జీవన చేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని బలంగా ఆశించేటటువంటి పరిస్థితి. సార్, ఒక్క ప్రశ్న సూటిగా వస్తుంది, మీరు కూడా సూటిగా చెప్తానని ఆశిస్తున్నాము. కోవూరు నియోజకవర్గానికి ఒక అభ్యర్థి పేరు ప్రకటించి మళ్ళీ వారం రోజుల్లో మీ పేరు ప్రకటించడంపై ఒక ప్రచారం జరుగుతుంది. మీరు 10 కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది, నిజమంటారు సార్? కాంగ్రెస్ పార్టీలో 10 కోట్లు ఖర్చు పెట్టి టికెట్ తెచ్చుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మోహన్ గారిని ఒక అభ్యర్థిని ప్రకటించారు. ఆయన ఆరోగ్య కారణాల వల్ల నేను తిరగలేను ఎండలకు అనేటటువంటి విషయాన్ని అధిష్టానానికి తెలియజేసిన తర్వాత ఆయన యొక్క వివరణ తీసుకున్న తరువాతనే కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిని మార్చక, ఎందుకంటే కోవూరు ఒకటే కాదు, దాదాపు 12 నుంచి 13 మంది అభ్యర్థుల్ని సెకండ్ లిస్ట్లో మార్చడం జరిగింది. 10 కోట్లు ఖర్చు పెట్టేంత స్థాయి నాది కాదు నేను. ఎందుకంటే ఒక గ్రామ సర్పంచ్ని, ఈరోజు కూడా మా అమ్మ మనుబోలు మండలం అక్కంపేట గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్నారు. మాకు ఈరోజు కూడా పశు సంపద ఉంది. ఉదయం లేస్తే మేము వ్యవసాయం చేసుకుంటాం, పాలు తీసుకొని బతికేటటువంటి పరిస్థితి. సార్, కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమారుడు వేమిరెడ్డి ప్రశాంత్ ఢీ కొట్టే సత్తా మీకు ఉందంటారా? సత్తా అనేది ఏ అంశంలో మీరు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సత్తా అనేది ధనబలంలో అయితే నాకు లేదు. దానిలో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను పేదవాడిని, వాళ్ళతో ధనబలంతో అయితే ఢీ కొట్టలేను. కానీ సిద్ధాంతాల పరంగా కావచ్చు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అక్కడ ఉండేటటువంటి 2 ప్రధాన పార్టీలు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 తెలుగుదేశం పార్టీ.
ఇవి రెండు కూడా ప్రాంతీయ పార్టీలు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడేటటువంటి పార్టీలు కావు. రెండో విషయం, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గతంలో అక్కడ మంత్రిగా పనిచేశారు, 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈరోజు వెళ్తే అడుగడుగున సమస్యలు తప్ప అక్కడ ఏం కనబడడం లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కార్యకర్తల యొక్క విలువలు తెలియలేని ప్రాంతీయ పార్టీల వల్ల కార్యకర్తలు ఎంత నష్టపోతారని దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే తెలుగుదేశంలో జెండా మోయలేదు, తెలుగుదేశం కార్యకర్త కాదు, తెలుగుదేశానికి సంబంధించి గతంలో ఎటువంటి ఇబ్బందులు పడలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కోవూరు టికెట్ని కొన్ని 100 కోట్లు పెట్టి కొనుక్కున్నది ఎవరో ఈ జిల్లా ప్రజలకు తెలుసు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని సూటిగా, ఏ అర్హత ఉంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరు అభ్యర్థిగా ప్రకటించారో చంద్రబాబు ఈ ప్రజలకు, కోవూరు ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే నీ ఇష్ట ప్రకారం 100 కోట్లు తీసుకొని టికెట్లు ఇచ్చేస్తే జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేకుండా, తెలుగుదేశం ఓటర్లకు విలువ లేకుండా ఈరోజు రామారావు ఆత్మ క్షోభిస్తుంది అక్కడ అనే విషయం తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే డబ్బే ప్రామాణికమా అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డబ్బుకి ప్రామాణికంగా చూడలా. నేను ఏదైతే నా ప్రొఫైల్ ఇచ్చానో, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకుంటున్నాను, గతంలో సర్పంచ్గా పనిచేస్తున్నా, ఒక పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా, నాకు ఆ బాధలు తెలుసు. కాబట్టి షర్మిలారెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి కిరణ్ కుమార్ రెడ్డి అయితేనే సరైన అభ్యర్థి అని చెప్పి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా చెప్పండి, కోవూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు మీరు తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అక్కడ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు మీరు గుర్తించారా? ఒకవేళ మీ పార్టీ అధికారంకి వస్తే ఆ సమస్యల పరిష్కారం మీరేం చేస్తారు? కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఉండేటటువంటి సమస్య, కోవూరు హెడ్ క్వార్టర్స్లో ఉండేటటువంటి షుగర్ ఫ్యాక్టరీ, ఆ కార్మికులకు సంబంధించినటువంటి జీతభత్యాలు, రైతులకు రావాల్సిన బకాయిలు ప్రధానమైన సమస్య. గతంలో పార్టీలు హామీలు ఇచ్చాయి, వాటికి సంబంధించి ఏదైతే నెరవేర్చిన దాఖలాలు లేవు. రెండోది ఏదైతే ప్రధానంగా తాగునీటి సమస్య. ఈరోజు కేంద్రం జల్ జీవన్ మిషన్ కింద కొన్ని కోట్ల గ్రాంట్లు ఇచ్చినప్పటికీ కోవూరులో మనం వెళ్తే తీర ప్రాంత గ్రామాల్లో ఉప్పు నీటి సమస్య, లేకపోతే రైతు ఏదైతే ఉప్పు పండిస్తున్నటువంటి రైతులకు మద్దతు ధర లేకపోవడం సమస్య, సాగునీటికి సంబంధించి కాలువల ఆధునీకరణకు నోచుకునే సమస్య. ఈ విధంగా రైతులకు సంబంధించి ఈరోజు ఎన్నో సమస్యలు అక్కడ ఉన్నాయి. లేదా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కావచ్చు, ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని రాసేశారు. ఈరోజు షర్మిలమ్మ గారు ఒకవేళ చంద్రబాబు గారికి పనిచేస్తున్నాయి అనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రావడం దుర్మార్గం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకున్నటువంటి షర్మిల గారు ఒకటే చెప్పారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి వంగి మాట్లాడే ఫోటోలు గతంలో పేపర్లో వచ్చాయి. ఆ రోజే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించి ఉంటుందనేటటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. నీలాగా కాంప్రమైజ్ అయ్యేటటువంటి వ్యక్తి షర్మిలారెడ్డి గారు కాదు. ఈరోజు ఆమె చేస్తున్నట్టు కష్టం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని మళ్ళీ బతికించాలి, ఏదైతే వాళ్ళ నాన్నగారి ఆశయం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేటటువంటి ఆశయ సాధన కోసం వచ్చింది తప్ప, నీలాగా మనం ఏదో ఒకటి లాలూచి రాజకీయాలు చేస్తున్నటువంటి అవసరం షర్మిలారెడ్డి గారికి కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కానీ. ఈరోజు నేనున్న అభ్యర్థిగా నియోజకవర్గంలోకి ఎదుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశాన్ని ఇద్దరిని విమర్శిస్తున్నాను తప్ప నేనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదే, మేము చంద్రబాబుకి మద్దతు తెలపడం లేదే. చంద్రబాబు గారు సరిగా పరిపాలన చేయలేదు కాబట్టి మీకు ఓట్లు వేస్తే ఈరోజు ఆ పరిపాలన వద్దనుకొని తిరిగి కాంగ్రెస్ వైపు ప్రజలు చూడమని చెప్పి అంటున్నాం తప్ప మేము ఏ పార్టీకి అంటగాగడం లేదనే విషయం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఏపీ ప్రజలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అవేం పట్టించుకోకుండా ఉమ్మడి రాష్ట్రాన్ని 2 ముక్కలకు తీల్చిందని ఇప్పటికే బాధపడుతున్నారు. వారికి ఏం చెప్తారు సమాధానం? ఖచ్చితంగా రాష్ట్ర విభజన గాయం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ఉంది, దానికి ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ రోజు ఏదైతే విభజన కార్యక్రమానికి సంబంధించి మొట్టమొదటిగా ప్రణాళికలో ఇచ్చినటువంటి లేఖ, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి లేఖ వల్లనే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం వల్లనే వాళ్ళు దీనిలో రాష్ట్ర విభజనలో అన్ని పార్టీల పాత్ర ఉన్నప్పటికీ ఆ యొక్క ఫలితం, నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ భరించింది. ఏదైతే ఆ రోజు రాష్ట్రాన్ని వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండడం కన్నా కూడా విడిపోయి అన్నదమ్ముల్లాగా అభివృద్ధి చెందాలనేటటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి విభజన బిల్లులో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, యువత కోసం ఆలోచించి విభజన బిల్లులో పొందుపరిచినటువంటి అంశాలను కూడా 10 సంవత్సరాల నుంచి అటు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎన్డీఏ అలయన్స్ పార్టీలో చంద్రబాబు గారు ఉండి ఆ రోజు సాధించలేకపోయారు. ఈరోజు ఏదైతే ఇండైరెక్ట్ మద్దతు తెలుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సాధించలేకపోయారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతుల పక్షపాతం చెప్పుకుంటుందో, ఈరోజు రైతులు అక్కడ ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు, మత్స్యకార గ్రామాలు ఉన్నాయి, అక్కడెక్కడా కూడా
మౌలిక వసతులు సరిగా లేవు. రోడ్లు ఉంటే డ్రైన్స్ లేవు, డ్రైన్స్ ఉంటే రోడ్స్ లేవు. వెళ్ళేటటువంటి దారులన్నీ కూడా నాసిరకంగా గుంతలమయంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. మండలాల వారీగా నివేదికలన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. ఏ మండలానికి సంబంధించి ఖచ్చితంగా మాకు ఓటు వేస్తే ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు చాలు ఒక అభ్యర్థికి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికని చూపించడం జరుగుతుంది. ఇది మొత్తం మీద కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఏ అర్హత ఉంటే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా నియోజకవర్గం చేసింది ఏమీ లేదు. ఎక్కడు సమస్యలు అక్కడే తిష్ట వేసి ఉన్నాయి. తను ఒక పేదవాడిగా ప్రజల ముందుకు వస్తున్నాను, ఆశీర్వదించమని 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని కోవూరు కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్న మాటలు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ రెడ్డితో మహిత్, మెగా 9 టీవీ, నెల్లూరు నుండి.